జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దానిపైన మీ స్పందన ఏంటో తెలియజేస్తారా? అదైతే జరగదనుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన సీఎం అవ్వాలనుకుంటున్నారు. సీఎం అవ్వాలంటే ఎమ్మెల్యేకి గెలవాలి. ఇప్పుడు ఎంపీగా గెలిచి పార్లమెంట్లో ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు పార్లమెంట్లో ఇప్పుడు నాలుగే వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి లేదా ఐదు అవుతారు. అక్కడ టీడీపీకి ఆల్రెడీ బలం ఉంది. అక్కడ పార్లమెంట్కి వెళ్ళి ఆయన ఏం చేస్తారు? అక్కడ ఏదైనా మాట్లాడతారని నేనైతే అనుకోవట్లేదు. అది జరిగిద్దని నేనైతే అనుకోవట్లేదు. ఎంపీగా పోటీ చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తారంటారా? డెఫినెట్గా గెలుస్తారు. ఎందుకంటే ఆయన పోటీ చేసేది పులివెందుల నియోజకవర్గం. అంటే ఏ 7 నియోజకవర్గాలు నాకు క్లారిటీ లేదు. కానీ ఇదివరకు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు 5 లక్షల కన్నా భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు 5 లక్షల మించి వచ్చింది భారీ మెజారిటీ. అది ఇండియాలోని రికార్డు. సో డెఫినెట్గా గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే అవినాష్ రెడ్డి గారిని రాజీనామా చేపించి అతని స్థానంలోనే పోటీ చేస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారా? డెఫినెట్గా అదేనండి. ఒకవేళ డెఫినెట్గా ఎంపీగా చేయాల్సి వస్తే అక్కడి నుంచే చేస్తారు. ఎందుకంటే ఆయనకు బలం ఉంది అక్కడే. మిగిలిన చోట్ల ఇప్పుడు కొంచెం వీక్ అయిపోయాడు కాబట్టి అక్కడ బలం ఉన్న చోటే చేస్తాడు. ఎందుకంటే వేరే చోట చేసి ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ ఉన్న అవమానాల మీద ఇంకొక అవమానం జరుగుతుంది కదా. అంత డేర్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. సేమ్ అక్కడి నుంచే చేస్తారు. ఒకవేళ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ చేస్తే మాత్రం అక్కడి నుంచే చేస్తారు. ఒకవేళ అవినాష్ రెడ్డి గారి స్థానం నుంచి చేస్తే అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి? అవినాష్ రెడ్డికి పరిస్థితి ఉంది. మళ్ళీ భవిష్యత్తు అయితే ఉండిద్ది కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఇప్పుడు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నాడు జగన్. రేపు మళ్ళీ వైసీపీ వస్తే ఎమ్మెల్యేగానో లేకపోతే అప్పుడు ఈయన రేపు మళ్ళీ వైసీపీ వస్తే ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కదా. మరి రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఎంపీ సీట్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తారు డెఫినెట్గా. ఇప్పుడు వైసీపీ దెబ్బతినడం వల్ల కాంగ్రెస్ నుంచి షర్మిల గారు పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటారా? నేనైతే అనుకోవట్లేదండి. వైసీపీ దెబ్బతింటే కాంగ్రెస్ పుంజుకునేది నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంత అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళే రాష్ట్రాన్ని విడగొట్టారు. దానివల్ల మనకు రాష్ట్రం అనేది అప్పుల్లోకి కూరుకుపోయింది. అది ప్రజలు చూస్తూనే ఉన్నారు కాబట్టి అది ఏమన్నా టీడీపీకి ఏమన్నా ఉపయోగపడిద్ది. కాంగ్రెస్ కొంచెం ఓట్లు పడి ఓట్లు చీలిపోతాయి కదా. వైసీపీ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు చీలిపోతాయి కదా. చీలిపోయినప్పుడు అప్పుడు టీడీపీకి మెజారిటీ వచ్చి టీడీపీకి ఏమైనా బెనిఫిట్ అవుతుందేమో. కానీ టీడీపీకి, జనసేనకి, బీజేపీ కూడా వాళ్ళ కూటమిలో ఉంది కాబట్టి ఆ 3 పార్టీలకి ఏమన్నా బెనిఫిట్ అవుతుందేమో. కానీ కాంగ్రెస్కి బెనిఫిట్ అనేది నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అన్న చెల్లెళ్ళు ఇద్దరు వేరువేరుగా వెళ్ళి నివాళులు అర్పించారు కదా. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే ఉన్నాయి. ఆస్తి పంపకాల దగ్గర గొడవలు వచ్చినాయని చెప్పి షర్మిల చెప్పింది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కిలోనే ఎక్కడో చెప్పింది. నాకు ఎక్కడ క్లారిటీ లేదు. గొడవలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మొన్నటిదాకా తిట్టుకొని ఇప్పుడు వీళ్ళు కలిసి ఎలా వెళ్తారు? అంతే కదా. ఇప్పుడు మన ఊళ్ళలో చాలామందిని చూస్తూ ఉంటారు. అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్నది సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడే ఏదైనా విడివిడిగానే వెళ్తారు కానీ కలిసి వెళ్తారు కదా ఏదో ఫంక్షన్. ఇప్పుడు ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మినిమం 10% సీట్లు ఉంటే కానీ ప్రతిపక్ష హోదా రాదని అంటుంటాం. ఇప్పుడు 10% కూడా లేదు. కానీ ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రస్తుతానికి చాలా వీక్గా అయిపోతాడు అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో. కనుక కొంచెం బలం ఉండిద్దని పార్లమెంట్కి పోతే బలం ఉండిద్దని కోరుకుంటున్నాడు అని అనుకుంటున్నాను. కాబట్టి ఎంపీ స్థానం పోటీ చేయాలని కోరుకుంటున్నాడు జగన్. ఇక్కడ బలం లేదు కదండి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే ఎప్పుడు లేని విధంగా చరిత్రలో 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దారుణంగా 11 సీట్స్కి పడిపోతే చాలా వీక్ అయిపోయాడు కదండి. కాబట్టి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళ్తే అక్కడ కొంచెం పొరవన్న నిలబడుతుందని అనుకుంటున్నాను. ఎంపీగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? 100% గెలుస్తాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అది పోటీ చేస్తుంది ఎక్కడో కాదు కదండి, కడప కదండి. కంపల్సరీ గెలుస్తాడండి. గతంలో కూడా ఆయనకి మేజర్గా బలం కానీ మేజర్ నమ్మకం ఏంటంటే గతంలో కూడా 5,40,000 మెజారిటీతో గెలిచాడు 10-12 ఇయర్స్ బ్యాక్. అదే గట్టిగా నమ్ముతున్నాడు. అంత మెజారిటీ కాకపోయినా సరే కడపలో ఎంపీగా గెలిస్తే ఇప్పుడు ఎట్లాగో ప్రతిపక్ష హోదా లేదు, ఎంపీగా ఉంటే కొంచెం బలం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంగా భావిస్తున్నాను. అదిగాక ఇక్కడ పార్లమెంటరీ క్యాబినెట్లో ఉంటే మోడీ గారి ఆధ్వర్యం కానీ కొంచెం బలం పెరిగిద్ది అనుకుంటున్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నట్టు అనుకుంటున్నాను. కడపలో ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కదా. ఆయన రాజీనామా చేస్తే ఆయన పరిస్థితి ఏంటంటారు? తర్వాత మనకి ఏదో పదవి ఇస్తాడు కదండి, చిన్న పదవులు. నెక్స్ట్ అవినాష్ రెడ్డి అంటే ఎవరైనా బయట వ్యక్తి కాదు కదండి. జగన్మోహన్ రెడ్డి తోడు నేడుకున్న వ్యక్తి. తన రాజీనామా సిద్ధపడితే కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే రాజీనామా చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి కోసం. ఆ త్యాగం కూడా చేయలేకపోతే ఎలా చేస్తాడు? కంపల్సరీ చేస్తాడు. తను మనసులో బాధ ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రం త్యాగం చేస్తాడు అనిపిస్తుందండి. తన పరిస్థితి ఇంకా ఏదో పోస్ట్ ఇస్తాడండి తర్వాత. నమ్ముకొని ఉన్నాడు కదా.
చాలా పెద్ద పెద్ద కేసే కాపాడాడు పాలనలో ఉన్నప్పుడు. బాబా హత్య ఇటువంటి చాలా దగ్గరుండి కాపాడాడు. తప్పు చేశాడని చాలా వరకు ధృవీకరించినా కానీ వెనకేసుకొచ్చాడు కాబట్టి ఆ మాత్రం కృతజ్ఞత చూపిస్తాడు అనుకుంటున్నాను. వైసీపీ దెబ్బతినడం వల్ల ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి షర్మిల గారు ఏమైనా పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రస్తుతానికి కాంగ్రెస్ చేసిన పనికి ఇప్పుడల్లా ఆంధ్ర ప్రజలు మర్చిపోరండి కాంగ్రెస్ చేసిన పనికి. కాంగ్రెస్ అన్యాయంగా విభజించింది రాష్ట్రాన్ని. కాబట్టి ప్రస్తుతానికి అంతకుముందు గతంలో జీరోనే, 10 ఇయర్స్ నుంచి అప్పుడు జీరోనే, 5 ఇయర్స్ బ్యాక్ జీరోనే, ఇప్పుడు జీరోనే. ఇక రాబోయే 10 ఇయర్స్ కూడా ఒక మహా అయితే ఒక సింగిల్ డిజిట్ సీట్లు వచ్చే అవకాశం ఉందే కానీ ఇప్పుడల్లా పుంజుకోదండి.